వరండాలో కూర్చున్న భర్త గోవింద్ దగ్గరికి వచ్చింది సుజాత. భర్తని చూస్తూ, ఏవండోయ్, ఆ పేపర్ తిరగేయటం ఆపేసి ఓసారి అల్లుడి గారికి ఫోన్ చెయ్యకూడదు? నువ్వు అడగాలి కాని ఓసారింటి సుజాత 100 సార్లైనా చేస్తాను, కాని విషయం ఏమిటో చెప్పనేలేదు. భర్త మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని, వీధిలోకి చూడండి, అందరిళ్లలో ఆడపిల్లలు అత్తింటి నుండి పుట్టింటికొచ్చి ఎంత సరదాగా గడుపుతున్నారో. భార్య మాటలు అర్థం చేసుకున్న గోవిందు పెదాలపై చిరునవ్వుతో, నీ తల్లి మనసు నాకు అర్థమైంది సుజాత. నేనింతకు ముందే అల్లుడు గారికి ఫోన్ చేశాను. దారిలో ఉన్నాం, ఇంకో 10 నిమిషాల్లో ఇంటి ముందుంటామన్నారు. భర్త మాటలు విన్న సుజాత కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే ఇంటి ముందు కారొచ్చాగింది. కూతురు అల్లుడు వచ్చారని సంతోషంతో లేచి కారు దగ్గరికి వెళ్తారు సుజాత, గోవిందు. కూతుర్ని చూసిన ఆనందంలో, బుజ్జీ, బాగున్నావా? తల్లిని చూస్తూ కూతురు లావణ్య ప్రేమగా, బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం బుజ్జీ అని చెప్తుండగా అల్లుడు అరవింద్ కనిపించాడు. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను కాబట్టే కారులో వచ్చామత్తయ్యా. అదేం మాటల్లుడు? అవునత్తయ్యా, బాగున్నాం కాబట్టే కారులో వచ్చాం. లేదంటే విమానంలో వచ్చేవాడివా అల్లుడు? అప్పుడు అరవింద్ నవ్వుతూ, లేదత్తయ్యా, ఆర్టీసీ బస్సులో వచ్చేవాడిని, ఫ్రీగా. ఎందుకల్లుడు? నాకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్తే నా ఇంటికి కన్నం పడకుండానే ఇంట్లో డబ్బంతా మాయమయ్యేది. అప్పుడు ఇంట్లో డబ్బులు పోయేనే, జేబులు ఖాళీ అయ్యనే. ఫ్రీగా బస్సులో పోదామంటూ రాణి సంగీతాన్ని పాడుకుంటూ వచ్చేవాడిని. ఇంతలో గోవింద్ కలగజేసుకొని, అల్లుడు గారు భలే తమాషా వారే. ఇంట్లో మీలాంటి వారు ఒక్కరుంటే చాలనుకోండి, ఆ ఇల్లంతా నవ్వులతో నిండిపోతుంది. అప్పుడు నేను బయట దోమలు కొడుతూ పడుకోవాలా మావయ్య? అయ్యో అల్లుడు, నేనలా అనలేదు. నేను సరదాగానే అన్నానులేండి మావయ్య. అయ్యో అల్లుడు, నేను లేచి చాలాసేపు అయింది. మరి ఇంకా ఇక్కడే ఉన్నారే, పదండి లోపలికి. లావణ్య, అరవింద్, గోవింద్ ముగ్గురూ వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటారు. అల్లుడు గారు మంచినీళ్లు తాగుతారా? మంచినీళ్లు వద్దు, మసాలా కారం కలిపి మరగబెట్టిన వేడి నీళ్లుంటే తీసుకురండత్తయ్యా. కాలుతున్న నీళ్లు కడుపులో పోసుకొని కడుపు చల్లార్చుకుంటాను అన్నాడు వెటకరంగా. అల్లుడి మాటలు విన్న అత్త తనలో తనే ఇలా అనుకుంటుంది, మంచినీళ్లు తాగుతావా అల్లుడా అంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి? ఇలాంటి వాడితో నా కూతురు ఎలా ఉంటుందో ఏంటో, అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి. సుజాత మౌనంగా ఉండటం గమనించిన తన భర్త, బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడ్డావేంటి సుజాత? వెళ్ళి అల్లుడు గారికి మంచినీళ్లు తీసుకురా. అబ్బాయి ఏదో సరదాగా అన్నాడు, వెళ్ళు సుజాత. సుజాత తల ఊపుతూ వంటగదిలోకి వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత మంచినీళ్ల బాటిల్ తెచ్చి అల్లుడికిస్తుంది. అరవింద్ బాటిల్ పక్కన పెట్టి మామగారితో మాట్లాడుతుంటాడు. లావణ్య తల్లితో కలిసి వంటగదిలోకి వెళ్తుంది. మావయ్య, సంక్రాంతి పండుగ వాతావరణం లేదేంటి? వాకిట్లో ముగ్గులు లేవు, వాటిలో గొబ్బెమ్మలు లేవు, పిండి వంటల వాసనే లేదు. అసలు పండుగలాగా లేదు. బాబూ, పండుగ రేపు కదా, అందుకే ఈ రోజు పండుగ వాతావరణం ఏవీ కనిపించట్లేదు. ఇక్కడ వంటింట్లో, అల్లుడి వాలకం చూస్తుంటే నువ్వతనితో సంతోషంగా లేవేమో అనిపిస్తుంది. మంచినీళ్లు తాగుతావా అల్లుడా అంటే ఏదేదో మాట్లాడతాడేంటా అబ్బాయి? అమ్మా, ఆయన కొంచెం సరదా మనిషి, రైటర్ కదా, అలా తమాషాగా మాట్లాడుతుంటారు. అంతేకాని చెడ్డవాడు కాదమ్మా, నన్నెంతో బాగా చూసుకుంటాడు. మేం బాధపడతామని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? అరే లేదమ్మా, నిజమే చెప్తున్నా. నేనేడిస్తే కోపం వస్తుందతనికి, కాని నాకు చిన్న గాయమైనా అతని మనసు అల్లాడిపోతుంది. మిమ్మల్ని మర్చిపోయేంతగా ప్రేమగా చూసుకోకపోవచ్చు, కాని అతను నా కోసం చేసే ప్రతి పనిలో నిన్ను నాన్నని గుర్తు చేస్తాడు. తనతో చాలా సంతోషంగా ఉన్నాను. కూతురు చెప్పేది వినకుండా, లేదమ్మా, అల్లుడి గారి మీద నాకు ఆ నమ్మకం లేదు. ఈ పండుగ అయ్యేలోపు అతను ఎలాంటి వాడో తేల్చుకుంటాను. అమ్మా,
అప్పటికే చీకటి కావడంతో అబ్బో, చీకటి పడింది. మధ్యాహ్నం పిండి తడిపి పెట్టాను. కూతురొచ్చిన సంబరంలో పడి ఆ పిండి సంగతే మర్చిపోయాను. ఈ పిండి వంటలు ఇప్పుడే చెయ్యాలి. రేపంతా ముగ్గులు పెట్టటం, వంటలు చేయటమే సరిపోతుంది అనుకుంటూనే ఆరుబయట పొయ్యి పెట్టి తడిపి ఉన్న పిండి తెచ్చి బయట పెట్టి పిండి వంటలు చేస్తూ ఉంటుంది. కాసేపటి తరువాత సుజాత నడుం నొప్పి రావడంతో కొద్దిసేపు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. పల్లెటూరి వాతావరణం వంట పట్టని పట్నం అల్లుడు అరవింద్ నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతుంటాడు. అల్లుణ్ణి చూసి, అల్లుడు గారు ఇంకా పడుకోలేదా? లేదత్తయ్యా, నాకు ఏసీ ఉంటేనే నిద్ర పడుతుంది. రూమ్లో ఉక్కపోతగా ఉంది. అబ్బో, వచ్చాడమ్మా ఏసీ యువరాజు. ఇంత చలిలో ఏసీ కావాలంట. ఏసీ ఉండు, నీ పని చెప్తాను. ఏంటత్తయ్యా ఏదో అంటున్నారు? బాబు, ఈ పిండి వంటలన్నీ నేనే చేశాను. ఇప్పుడు తినేం తోపిక నాకు లేదత్తయ్యా. అప్పుడు రాణి నవ్వు తెచ్చుకొని నవ్వుతూ, బాబు, నేను తినమని చెప్పటం లేదు. ఇవన్నీ చేసి నడుం నొప్పొస్తుంది. నేనలా కొద్దిసేపు వెళ్ళి నడుం వాల్చి వస్తాను. నువ్వు కొంచెం ఈ మిగతా పిండి వంటలు చేస్తూ ఉండు. నీకు పుణ్యం ఉంటుందయ్యా. మీ అమ్మలాంటిదన్ననుకో అంటూ సుజాత కహానీలు చెప్పింది. అమ్మ అన్న మాటకి కరిగిపోయిన అల్లుడు సరే అంటూ నానా తంటాలు పడుతూ పిండి వంటలు చేస్తుంటాడు. ఎంతసేపైనా సుజాత రాకపోవడంతో అరవింద్ లోపలికి వెళ్లి చూస్తాడు. అల్లుడి రాకను గమనించిన సుజాత నిద్రపోతున్నట్టు నటిస్తుంది. అత్తగారిని చూసి, పాపం, ఇంటి పనులన్నీ చేసి అలసిపోయినట్టుంది అత్తయ్య. పర్లేదు, నా తంటాలేవు, నేను పడి ఆ పిండి వంటలు పూర్తి చేస్తాను అంటూ వెళ్లి పిండి వంటలన్నీ చేసి చాలా సమయం తరువాత పడుకుంటాడు. ఒళ్ళు అలసిపోవడంతో పడుకోగానే నిద్రలోకి జారుకుంటాడు. మరుసటి రోజు ఉదయం సుజాత వాకిట్లో ముగ్గులేస్తూ ఉంటుంది. అటుగా అరవింద్ జాగింగ్ కి వెళ్ళొస్తుంటాడు. అరవింద్ని చూసి, అల్లుడు ఏమో అనుకున్నాను. ఓర్పు గలవాడే. రాత్రి అన్ని పిండి వంటలు చేశాడు. నిజంగా నేను అల్లుణ్ణి అపార్థం చేసుకున్నానా? ఈ ఒక్కసారి పరీక్ష పెడతా అనుకుంటూ కొంచెం ముగ్గు పక్కకు పోసి కింద పడిపోయినట్టు నటిస్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన అరవింద్ సుజాతని చూసి కంగారుగా, అత్తయ్యా, ఏమైంది? పైకి లేవండి అంటూ చేతిని అందిస్తూ అత్తగారు పైకి లేవడానికి సాయం చేస్తాడు. పైకి లేచిన సుజాత అమ్మా అయ్యా అంటూ, బాబూ, ఇక్కడ నీళ్లున్నాయి, చూసుకోలేదు, కింద పడిపోయాను బాబూ. అమ్మా. అయ్యో అత్తయ్యా, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి అంటూ పక్కనే ఉన్న అరుగుపై కూర్చోబెట్టి, అత్తయ్యా, మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి లావణ్యని తీసుకొస్తాను. అప్పుడు కంగారుగా, అయ్యో బాబూ, అమ్మాయి నిద్రపోతుంది. తనకి ఒంట్లో కూడా బాగోలేదు. ఈ చలిలో తనని నిద్రలేపి ఇబ్బంది పెట్టటం వద్దు బాబూ. అవునత్తయ్యా, మీరు చెప్పింది రైట్. పదండి, ఇంట్లోకి వెళ్దాం. లేదు బాబూ, వాకిట్లో ముగ్గు వెయ్యాలి. ఈరోజు పండుగ కదా. అందరి వాకిట్లో సిరిమల్లె పువ్వులలాగా రంగుల ముగ్గులతో నిండిపోతాయి. మానింటి ముందు బోసిగా ఉంటుంది. మీరు వెళ్ళండి బాబు, నేనీ ముగ్గు వేసొస్తాను. అరవింద్ ఎంత చెప్పినా సుజాత వినకపోవడంతో, అత్తయ్యా, మీరేమీ అనుకోనంటే ఈ ముగ్గు నేను వెయ్యొచ్చా? ఏంటి బాబూ, నువ్వు ముగ్గు వేస్తావా? నేను పుట్టి పెరిగింది సిటీలో అయినా నేను అమ్మ చెట్టు కొడుకుని అత్తయ్యా. నేనిలా పండగలప్పుడు అమ్మతో కలిసి ముగ్గులు వేసేవాణ్ణి. ఇప్పుడు మా అమ్మ లేదు, కానీ ఇప్పుడు ఈ అమ్మ కోసం ముగ్గేస్తాను. ఇలా ఇవ్వండి అంటూ అరవింద్ ముగ్గు తీసుకుని వేస్తూ ఉండగా సుజాత కంట్లో నుండి నీళ్లొచ్చాయి. నేనేంటి ఇలా ఏడుస్తున్నాను? నా ఇంటికి అల్లుడొచ్చాడనుకున్నాను, కానీ కొడుకొచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ సుజాత అక్కడి నుండి లేచి అరవింద్ దగ్గరికి వెళ్లి, బాబూ, ఇలా ఇవ్వండి, నేను వేస్తాను. అయ్యో అత్తయ్యా, మీరు రెస్ట్ తీసుకోండి. ఇదేం బ్రహ్మ విద్య కాదు, నిమిషాల్లో వేసేస్తాను. ఎవరైనా చూస్తే బాగోదు బాబు, ఇలా ఇవ్వండి. అమ్మా, చెప్పాను కదా, కొడుకు తల్లికి సాయం చేస్తే తప్పేముంది ఇందులో? దారిలో పోయే కుక్కలు మొరుగుతుంటాయి. మనం కర్ర పట్టుకుంటే పారిపోతాయి. పక్కకి తప్పుకొని వస్తే మీదకి ఎగబడతాయి. ఈ మనుషులు కూడా అంతే. వాళ్ళ గురించి నేను పట్టించుకోను. అరవింద్ మాటలు వింటున్న సుజాత అల్లుడి గొప్ప మనసు అర్థం చేసుకుని,
నన్ను క్షమించు బాబు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ బాధపడింది. అరవింద్ ఓదార్చుతూ, అత్తయ్యా, మీరు బాధపడకండి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నేను మాత్రం మీలో మా అమ్మని చూసుకున్నాను అని చెప్పడంతో సుజాత సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ రోజు సంక్రాంతి పండుగను తన జీవితంలో ఎప్పటికీ తీపి జ్ఞాపకంగా మనసులో దాచుకొని ఇంట్లో ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అందరికీ మా చందమామ కథల తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఓ రాత్రి వేళ కడుపు నొప్పిగా ఉండడంతో మాత్రల కోసం లాంతరు పట్టుకొని సుజాత ఇంటికి వచ్చింది నాగమణి. ఇంటికి తాళం కనిపించడంతో, మొన్న రాత్రి తాళం ఉంది, నిన్న రాత్రి తాళం ఉంది, ఈ రోజు రాత్రి కూడా తాళం ఉంది. పగలంతా ఈ భార్యాభర్తలు ఇంట్లోనే ఉంటారు, రాత్రైతే మాత్రం కనిపించరు. ఇంటికి తాళం ఉంటుంది. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అనుకుంటూ తిరిగి అక్కడి నుండి తన ఇంటి వైపు వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో తోడు దొంగలైన వీరయ్య, సుజాతలు దోచుకున్న ధనంతో జాగ్రత్తగా దిక్కులు చూసుకుంటూ తమ ఇంటి వైపు వెళ్తూ ఉంటారు. అటుగా నాగమణి లాంతరు పట్టుకొని తన ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. వీరయ్య, సుజాతలు తమ ఇంటి వైపు వెళ్తుంటారు. అలా కొంచెం దూరం వెళ్లిన తరువాత లాంతరు పట్టుకొని వెళ్తున్న నాగమణి ఇద్దరికీ కనిపిస్తుంది. అంతే, ఇద్దరూ ఒక ఇంటి చాటున దాక్కుంటారు. నాగమణిని చూస్తుంటారు. నాగమణి వాళ్ళని దాటుకొని వెళ్లగానే వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. తృప్తిగా పడుకుంటారు. మరుసటి రోజున నాగమణి సుజాత దగ్గరికొచ్చింది. ఏమే సుజాత, నువ్వు మీ ఆయన రాత్రిపూట ఎక్కడికి పోతున్నారే? 2-3 సార్లు వచ్చి చూశాను. ఇంటికి తాళం ఉంటుంది. అయ్యో పిన్ని, ఆయన జమీందారు గారింట్లో కాపలదారుడిగా పనిచేస్తారు. నేను జమీందారు భార్య దాసిగా పనిచేస్తుంటాను. మమ్మల్ని వాళ్ళు రాత్రిపూట రమ్మని చెప్పారు. అందుకే నేను ఆయన రాత్రివేళ జమీందారు ఇంటికి పనికి పోతాం అని నాగమణికి ఏమాత్రం అనుమానం రాకుండా చెప్పింది సుజాత. నాగమణి కూడా అది నిజమని నమ్మింది. ఈ విషయం తెలిసి ఆ ఊరి వాళ్ళు వాళ్లతో మంచిగా మర్యాదపూర్వకంగా మాట్లాడేవాళ్లు. జమీందారు గారితో ఏదైనా పని పడినప్పుడు వీళ్ల సహాయం తీసుకోవచ్చని మర్యాదగా నడుచుకునేవాళ్లు. అలా వీరయ్య దంపతులు పగలంతా ఇంట్లో పడుకొని రాత్రివేళ తమ పనిని ఎంతో శ్రద్ధగా చేసుకునేవాళ్లు. అదేనండి బాబు, దొంగతనం. ఒక రోజున తన ఇంట్లోని మంచంలో కూర్చున్న వీరయ్య ఆ రోజు రాత్రికి ఎవరింట్లో దొంగతనం చెయ్యాలా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అతని దగ్గరికి భార్య సుజాతొచ్చింది. ఏవయ్యా, ఏం ఆలోచన చేస్తున్నావు? మనం రోజు చేసే పని గురించే ఆలోచిస్తున్నాను సుజాత. ఎవరి ఇంట్లో ఎక్కువగా డబ్బు, బంగారం ఉంటాయా అని. నేను బజారు నుండొస్తుంటే అమ్మలక్కలు మాట్లాడుకోవటం విన్నానండి. జమీందారు గారు చెప్పినట్టుగా కంసాలి చాలా ఖరీదైన ఆభరణాలు తయారు చేయించుకొని జమీందారు గారింటికి వెళ్తున్నాడంట. వెళ్తే బంగారు ఆభరణాలు. ఒకసారి ఆలోచించండి, ఎంతకాలమని ఈ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేద్దాం చెప్పండి? ఒకేసారి ఒకే ఒక పెద్ద దొంగతనం. మన జీవితాల్ని మార్చేసుకుందాం. అంటే? అవునండి, జమీందారు గారి ఇంట్లో నుండి నగలు దొంగతనం చేసి అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు ఎవ్వరికీ తెలియకుండా అమ్ముకుందాం. ఏమంటారు? అని చెప్పగానే వీరయ్య ఆలోచించటం మొదలెట్టాడు. కొంత సమయం తరువాత, జమీందారు గారి ఇంట్లో నుండి నగలు దొంగతనం చేయటం తప్పులేదనిపిస్తుంది సుజాత. నేను అదే అంటున్నానండి. ఒకేసారి జమీందారు గారి నగల్ని దొంగతనం చేస్తే అని సుజాత అంటుండగా వీరయ్య సంతోషిస్తూ, కొత్త ఇల్లు, మంచి బట్టలు, నీకు మంచి ఆభరణాలు, భలే బాగుంటుంది మన జీవితం. ఇక్కడ ఒక చిక్కుందండి, గమనించారా? గమనించాను సుజాత. పగటిపూట దొంగతనం చెయ్యాలి కదా. ఎవరూ చూడకుండా జమీందారు ఇంటి నుండి రావటం అనేది కొంచెం ఆలోచన చేయదగిన విషయం. ఏవండి, నేనా మాత్రం ఆలోచించకుండానే తమరి దగ్గరికి వస్తానా చెప్పండి? పక్కా పథకం వేసుకుని నా దగ్గరికి వచ్చావన్నమాట. అవునండి, జమీందారు గారి ఇంటి పడమటి దిక్కున ఒకే ఒకడు కాపలా ఉంటాడు. అందుకు కారణం అది జమీందారు గారి ఏకాంత మందిరం. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది సుజాత. కంసాలి చేసిన ఆభరణాలు తీసుకుని జమీందారు గారి గదికి వచ్చేసరికి నేను మధ్యలో ప్రవేశించి
ఆ ఆభరణాలని బెదిరించి దొంగతనం చేయాలి, అంతే కదా? అవునండి అని వీరయ్య సుజాతలిద్దరూ మాట్లాడుకొని జమీందారు ఇంటికి కొంచెం దూరంలో ఉన్న చెట్టు దగ్గరికి వస్తారు. నువ్విక్కడే ఉండు సుజాత, నేను వెళ్ళి మనం అనుకున్న పని పూర్తి చేసుకొస్తాను. అలాగేనండి అని చెప్పగానే వీరయ్య అలా నడుచుకుంటూ జమీందారు గారి ఇంటి పడమటి దిక్కుకి చేరుకుంటాడు. కొంచెం దూరంలో ఉన్న చెట్టు చాటుకు నిలబడి ఉన్న సుజాత వీరయ్యని గమనిస్తూ ఉంటుంది. అక్కడ కాపలాగా ఉన్న శంకరం వీరయ్యని చూస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఈ దిక్కుకెందుకొచ్చావు? అయ్యా, అలా కనబడుతున్న చెట్టుకి చుట్టుపక్కల ఎవరో ఒక వ్యక్తి నిలబడి జమీందారు ఇంటిని గమనిస్తున్నాడని సందేహంగా అనిపించింది. మీరు వెళ్ళి చూసిరండి. ఈ విషయం జమీందారికి తెలిస్తే మీ పని అయిపోతుంది. అప్పుడు మీ కుటుంబం వీధిన పడుతుంది. అమ్మో, నాకు అప్పగించిన పని నేను సరిగ్గా చెయ్యాలి అని శంకరం ఏమాత్రం ఆలోచించకుండా అక్కడి నుండి చెట్టు దగ్గరికి వచ్చి దిక్కులు చూస్తుంటాడు. వీరయ్య జమీందారు ఇంట్లోకి వెళ్తాడు. అందమైన ఆభరణాలను తీసుకుని జమీందారు గదివైపు వెళ్తున్న కంసాలిని కత్తితో బెదిరించి అతని దగ్గర ఉన్న ఆభరణాల సంచి తీసుకుని బయటికొస్తాడు. అప్పుడే శంకరం అక్కడికొస్తాడు. ఆభరణాలను దొంగతనం చేస్తున్నాడని గ్రహించాడు. నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. నీకు నువ్వుగా దొరికితే జమీందారు గారికి చెప్పి శిక్ష తగ్గిస్తాను, లేదంటే నన్ను నువ్వు పట్టుకోలేవు, నీ వల్ల కాదు అని చెప్పి వీరయ్య అక్కడి నుండి పరిగెత్తుతూ ఉంటాడు. అతని వెనకాలే శంకరం కూడా పరిగెడుతుంటాడు. కొంచెం దూరం పరిగెత్తిన తరువాత సుజాతకి ఆభరణాలిస్తాడు. వాటిని తీసుకుని సుజాత మరొక వైపు పరిగెడుతుంది. వీరయ్య ఇంకో వైపు పరిగెడతాడు. శంకరంకి ఏమీ అర్థం కాదు. నేను నీకు దొరకను, అలసిపోవడం తప్ప నన్ను పట్టుకోలేవు అంటూ వీరయ్య పరిగెడుతుంటాడు. నిన్ను పట్టుకొని తీరదాను, లేదంటే నా పని పోతుంది అని శంకరం అతని వెనకాలే పరిగెడుతుంటాడు. వీరయ్య సుజాతలు పరుగెత్తి చలపతి ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంటారు. అప్పుడు చలపతి భోజనం చేస్తుంటాడు. వీరయ్య సుజాత దంపతుల్ని చూశాడు. ఎవరది? మేము తోడు దొంగలం. జమీందారు ఇంట్లో నుండి ఆభరణాలు దొంగిలించుకొని వస్తున్నాను. నా వెనక కాపలా కాసే శంకరం వస్తున్నాడు. మేమిక్కడికి రాలేదని మీ ఇంట్లో లేమని చెప్పండి అని చెప్తుంటే చలపతి ఆశగా చూస్తుంటాడు. అతని చూపు అర్థం చేసుకున్న సుజాత ఇలా అంటుంది. మమ్మల్ని శంకరానికి పట్టించకుండా ఉండటానికి మేము వాళ్ళకి చిక్కకుండా కాపాడితే మేము దొంగిలించిన ధనంలో నుండి సగం వాటా మీకిస్తాం అని చెప్పగానే చలపతి భలే సంబరపడ్డాడు. తనలోని అత్యాశ కూడా సంతోషపడింది. కష్టపడకుండా వస్తున్న ధనాన్ని కాదనడం నాకిష్టం లేదు, కాబట్టి నేను మీకు సాయం చేస్తాను. ఆ శంకరానికి అబద్ధం చెప్పి మిమ్మల్ని కాపాడుతాను. ఎంతగా తలుపు కొట్టినా బయటకి రావద్దు. నేనతన్ని లోపలికి రానివ్వకుండా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుండి అటే పంపిస్తాను. మీరా సాయం చేశారంటే మీకు సగం వాటా ఇచ్చేస్తాం. సగం వాటానే అని చలపతి సంబరపడుతూ నగల్ని ఊహించుకుంటాడు. వాటి నమ్మితే వచ్చే డబ్బుల్ని ఊహించుకుంటాడు. ఇంతలో శంకరం చలపతి ఇంటికి వస్తాడు. తలుపులు గట్టిగా కొడుతుంటాడు. శంకరం వచ్చినట్టున్నాడు అని తలుపు తీసి బయటకొస్తాడు చలపతి. ఏమీ తెలియనట్టుగా, చెప్పు శంకరం, ఏంటి నా ఇంటికొచ్చావు? జమీందారింటి నుండి ఆభరణాలు ఒక దొంగెత్తుకొని ఇటువైపు పరిగెత్తుకొచ్చాడు. నువ్వు అతన్ని చూసావా? లేదు లేదు, నేనెవరినీ చూడలేదు. కాకపోతే ఎవరో ఒకరు ఇలా పరిగెడుతున్నట్టు అనిపించింది. బహుశా ఆ దొంగే కావచ్చు అని ఏమాత్రం ఆ శంకరంకు అనుమానం రాకుండా అబద్ధం చెప్పేశాడు. అది నిజమని నమ్మిన శంకరం అటువైపు వెళ్లిపోయాడు. చలపతి తిరిగి ఇంట్లోకొస్తాడు. సుజాత వీరయ్యలని చూస్తాడు. శంకరం వెళ్ళిపోయాడు. ఇంకా నా ఇంటికి మళ్ళీ రారు. నువ్వు సగం వాటా ఇవ్వు. తప్పకుండా ఇస్తాం బాబు, ఇంట్లో ఎవరూ లేరు కదా అని సుజాత అడిగినప్పుడు చలపతి అర్థం చేసుకుని ఉంటే అతని పరిస్థితి మరోలా ఉండేది. కాని అత్యాశతో అతని బుర్ర పని చేయటం మానేసింది. మనం ముగ్గురం తప్ప ఎవరూ లేరు, మాకు కావాల్సిందే అదే అని చెప్పి ఒక చెక్క కుర్చీ వేశాడు. చలపతి కూర్చుంటాడు. అంతే, చలపతిని తాళ్లతో కట్టేసి నోట్లో బట్ట కుక్కేశాడు వీరయ్య. చలపతి చూస్తుండగానే అతని ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం దొంగిలించి
అక్కడి నుండి తోడు దొంగలైన భార్యాభర్తలు పారిపోతారు. కొంత సమయం తరువాత అతని భార్య రత్నమాల ఇంటికొస్తుంది. భర్తని చూసి తాళ్లు విప్పేస్తుంది. జరిగింది మొత్తం తెలుసుకొని ఏడుస్తుంది. పాపం అత్యాశపడిన వ్యాపారి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి జమీందారికి చెప్తే దొంగని ఇంట్లో దాచిపెట్టినందుకు శిక్షిస్తాడని తనలో తాను బాధపడుతూ తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. ఇక అప్పటి నుండి జాగ్రత్త పడుతూ అత్యాశకి పోకుండా నిజాయితీగా బ్రతకటం నేర్చుకుంటాడు.